మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరోసారి ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 8వ వచనం. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. చాలు. దేవుని యొక్క వాక్యంలో చదువుకున్న ఈ భాగం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిష్యులను తీసుకుని రూపాంతర కొండ మీదకి వెళ్ళి, రూపాంతర కొండ మీద ఆయన రూపాంతరం చెందినటువంటి ఆ వాక్య భాగంలో ఈ యొక్క వచనాన్ని మనం చదువుకోగలుగుతున్నాం. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ఎవరు కన్నులెత్తితే అని అడిగితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులైనటువంటి పేతురు, యాకోబుని తీసుకుని ఒక ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళారు. 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే 6 దినములైన తరువాత, ఎన్ని దినములైన తరువాత? 6 దినములైన తరువాత. వాస్తవానికి దేవాది దేవుడు 6 దినములు ఈ భూమిని, సర్వ సృష్టిని సృజించిన తరువాత 7వ దినాన్ని ఆయన విశ్రమించాడు. 7వ దినము విశ్రాంతి దినము అని ధర్మశాస్త్ర గ్రంథంలో మనం చూస్తాం. అప్పటికే 6 దినములైనవి అని చెప్పి వ్రాయబడింది. ఈ పదప్రయోగం ఇక్కడ అవసరమా అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్యాన్ని ఎక్కడ వ్రాయించినా అది ఏదో అనుకోకుండా వ్రాసినటువంటి సంఘటన కాదు. 16వ అధ్యాయం చిట్ట చివరి వచనం చూస్తే మరణము గూర్చి వ్రాయబడింది. 16వ అధ్యాయం చిట్ట చివరి వచనం చూస్తే మరణము గూర్చి వ్రాయబడింది. 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూస్తే 6 దినములైన తరువాత విశ్రాంతి అనుభవం గురించి వ్రాయబడింది. అంటే వాస్తవానికి మానవుడు విశ్రాంతిలోనికి ప్రవేశించి మహిమ స్వరూపాన్ని పొందుకుని ఆ యొక్క రూపాంతరం చెందినటువంటి అనుభవంలోనికి వెళ్ళేటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. అయితే ఒక్కొక్క వచనం చదువుతున్నప్పుడు మనకి ఇక్కడ ఉండేటువంటి విషయం అర్థమవుతుంది. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిష్యులైనటువంటి పేతురు, యాకోబు, యోహాను ఆ ముగ్గురిని పిలిచాడు. యేసుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. 12 మంది యేసు ప్రభుకు బాగా దగ్గరగా ఉండేవారు కాదు. 12 మందిలో 3 యేసు ప్రభుకు బాగా దగ్గరగా ఉండేవారు ఎప్పుడు. వారిలో పేతురు, యాకోబు, యోహాను. ఈ 3 యేసు ప్రభుకు బాగా దగ్గరగా ఉండేవారు. ఈ 3లో 2 ఇంకాస్త దగ్గరగా ఉండేవారు. వారిద్దరు ఎవరంటే పేతురు, యోహాను. ఈ 2లో మరింత కాస్త దగ్గరగా ఉండేవారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి. ఆయన ఎవరంటే యోహాను. యోహాను ఎప్పుడు యేసు ప్రభుని చేయి పట్టుకునో, యేసు ప్రభుని ఇలాగా తగిలి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా పక్కనే ఉండడానికి ప్రయత్నం చేసేవాడు యోహాను. అయితే పేతురు, యోహాను, యాకోబుల్ని ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పిలిచి ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళడం జరిగింది. హల్లెలూయా. ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళిన తరువాత ఆయన
రూపాంతరం చెందడం జరిగింది. ఆయన ఏం చేశారు అక్కడ? రూపాంతరం చెందడం జరిగింది. రూపాంతరం అంటే ఆయన యొక్క స్వరూపం, ఆ యొక్క దేహం అంతా కూడా మహిమ దేహంగా మారిపోయింది. ఉన్నట్టుండి ఆయన రూపాంతరం చెందాడు. అక్కడికి ఆ యొక్క ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళిన తర్వాత 2వ వచనం, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములో వెలుగు వలె తెల్లని వాయును. వాళ్ళు వెళ్ళింది పగలే, పట్టపగలే, అయినా కానీ సూర్యుని వలె, ఆ సూర్యునికి మించి సూర్యుని వలె ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ముఖం ప్రకాశించిందట. అంతేకాదు ఆయన యొక్క వస్త్రాలు వెలుగు వలె తెల్లని వాయును, మహా వెలుగుగా అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వస్త్రాలు చూడగలిగారు ఈ శిష్యులు. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండరి. యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క రూపం అంతా మహిమ రూపంగా మారిపోయింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క వస్త్రాలు వెలుగు వలె తెల్లగా వస్త్రాలు అయిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి ఏలియా, మోషే అనేవారు ఇద్దరూ రావడం జరిగింది. అప్పటికే మోషే నిర్గమాకాండంలో మనం చూస్తాం కదండి. మోషే ఈ యొక్క భూమిని విడిచిపెట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది, 1000 సంవత్సరాలు. అవునండి. అలాంటి మోషే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. ఏలియా కూడా ఆయన ఎత్తబడ్డాడు. ఆయన చనిపోలేదు, కానీ ఏలియా ఎత్తబడ్డాడు. ఎత్తబడినటువంటి ఆ ఏలియా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 3 శిష్యులు ఉన్నారు. ఆ 3 ఎవరండి? పేతురు, యోహాను, యాకోబు. పేతురు, యోహాను, యాకోబులేమో ఇక్కడ నిలబడ్డారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అటేమో మోషే, ఇటేమో ఏలియా. ఆ యొక్క మోషే, ఏలియాలు ఎప్పుడో భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క దేహం ఏమో మహిమ దేహంగా మారిపోయింది. ఆయన రూపాంతరం చెందాడు. ఆయన చూడాలంటేనే తట్టుకోలేనంత వెలుగు ఆయన మహాప్రకాశవంతంగా ఉన్నాడు. ఆయనకు అటువైపున ఇటువైపున మోషే, ఏలియాలు నిలబడ్డారు. వారితో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. బాగా వినాలి ఇక్కడ. ఆ మోషే, ఏలియాలతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడేటువంటి సందర్భంలో ఏం జరిగింది? అక్కడ 3వ వచనం, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పాను. బాగా గమనించాలి. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మోషే, ఏలియాలతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఏమో మరి తెలియదు. మోషేతో, ఏలియాతో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పేతురు, యాకోబు, యోహాన్లు ఎదురుగా ఉన్నారు. మోషేతో, ఏలియాతో యేసు ఏం మాట్లాడుతున్నాడో కనీసం వినడానికి ప్రయత్నించడం లేదు. యేసయ్య మోషేతో, ఏలియాతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మధ్యలోనికి వచ్చి పేతురు యేసు ప్రభుని పలకరిస్తున్నాడు. యేసు ప్రభుని మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు తీసుకెళ్ళాడు యేసయ్య అనంటే, మోషే, ఏలియాలను ఈ యొక్క 3కి జీవించడానికి, మోషే, ఏలియాలతో ఏం మాట్లాడుతున్నాడో ఈ 3కి వినిపించడానికి, యేసు ప్రభు ఆ కొండ మీద ఎలా రూపాంతరం చెందాడో ఈ 3కి జీవించడానికి యేసు ప్రభు వారు ఈ 3 శిష్యుల్ని తీసుకెళ్ళాడు. కానీ ఈ ముగ్గురు శిష్యులు యేసు ప్రభు తీసుకెళ్ళినటువంటి ఆ సందర్భాన్ని మర్చిపోయారు. ఇప్పుడు పేతురు యేసు ప్రభుతో మధ్యలో, ఆయన ఏలియాతో, మోషేతో మాట్లాడుతుంటే మధ్యలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువా, ఇదిగో ఇక్కడ భలే ఉంది, ఇక్కడే ఉండిపోదాం. ఇక్కడ మోషేకు 1, ఏలియాకు 1, నీకు 1 పర్ణశాలలు కట్టేస్తాం, ఇక్కడే ఉండిపోదాం అని చెప్పి పేతురు చెప్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకం మీదకి పర్ణశాల కట్టుకుని ఉండడానికి వచ్చాడా? అందుకు కాదు కదా. పేతురికి అర్థం కాలేదు. పేతురికి మహిమ స్వరూపం పొందినటువంటి యేసు ప్రభు యొక్క
పని ఏంటో అర్థం కాలేదు పేతురికి. పేతురు ఏంటో యేసు ప్రభు కూడా తిరుగుతున్నాడు అంతే, కానీ యేసు ప్రభు ఎవరో అర్థం కాలేదు. నేటి సమాజంలో కూడా యేసు ప్రభుని నమ్ముకున్నారు, కానీ యేసు ప్రభుని వెంబడిస్తున్నారు, కానీ ఎందుకు యేసు ప్రభుని వెంబడిస్తున్నారో తెలియకుండానే వెంబడిస్తున్నారు. ఈ లోకంలో దేవుడు ఏదో మేలు చేస్తాడట అనే దానికి వెంబడిస్తున్నారు, కానీ మనం మరణిస్తే మన యొక్క ఆత్మ నిత్యరాజ్యంలో వారసత్వం యేసుక్రీస్తు ద్వారా దొరుకుతుంది. కాబట్టి నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి అనే అవగాహన కలిగిన వారు ఎక్కడున్నారు? యేసు ప్రభువులో ద్వారా ఈ లోకంలో ఏదైనా మేలు పొందగలమేమోనని విశ్వసించడం చాలా ఎక్కువ మంది. పేతురికి అర్థం కాలేదు ఆ సమయంలో. పేతురు అంటున్నాడు, నీకు పర్ణశాలలో 3 కడతాం ప్రభు అని అడుగుతున్నాడు. 5వ వచనం, అతడు ఇంకా నువ్వు మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ప్రకాశమానమైన ఒక మేఘం పైనుండి వారిని కమ్ముకుంది. ఈ పేతురు, యోహాను, యాకోబులు, యేసయ్య, మోషే, ఏలియాలు ఉన్న ఆ రూపాంతర కొండ మీదకి సడన్గా ఒక మేఘం వచ్చింది. అది ప్రకాశమానమైన మేఘం, అది దేవుడు పంపించినటువంటి మేఘం. ఆ మేఘం పైకి వచ్చిన తర్వాత 5వ వచనం మరలా చదువుతున్నాను. అతడు ఇంకా నువ్వు మాట్లాడుచుండగా ఇంకా ఏదో మాట్లాడేస్తున్నాడు. పర్ణశాలల గురించి చెప్పి ఏదో మాట్లాడేస్తున్నాడు. యేసు ప్రభు మోషే, ఏలియాలతో ఏం మాట్లాడుతున్నాడో చేతులు కట్టుకుని జాగ్రత్తగా విందామని అనుకోవడం లేదు. ఏదో మాట్లాడేస్తున్నాడు. ఇంకా ఏదో మాట్లాడుతుంటే ఏమైంది? అతడు ఇంకా నువ్వు మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. పేతురు, యోహాను, యాకోబు, మీరు మాట్లాడకండి. మీరు మాట్లాడడం కాదు, యేసు ప్రభువులు ఏం మాట్లాడుతున్నాడో ఆయన మాట వినండి, ఆయన మాట వినండి అని మేఘం నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. యేసు ప్రభుతో చాలాసార్లు మనం మాట్లాడతాం. ఎలాగా? ప్రార్థన ద్వారా. ప్రభువా నాకు ఈ సహాయం చెయ్యి అని అంటే మన దేవుడు, ఆయన చెవులు మందం కాలేదు, ఆయన వినే దేవుడు, ఆయన ముమ్మాటికి వింటాడు. అయితే మనము యేసు ప్రభుతో మాట్లాడతాం ప్రార్థనలో, కానీ యేసు ప్రభు యొక్క మాట మనం ఎప్పుడు వింటాం? యేసు ప్రభు యొక్క మాట వినడం అంటే వాక్యం వినడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం వినడమే. హల్లెలూయా. వాక్యం వినడమే. ఆయన మాట, యేసు ప్రభు యొక్క మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాట వినాలి అని చెప్పి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము మేఘములో నుండి పుట్టింది. భయమేస్తుంది, అక్కడ భయమేస్తుంది. పెద్ద స్వరము వినిపిస్తుంది. యేసు ప్రభు ఎదురుగానే ఉన్నాడు. శిష్యులిద్దరూ ఆ చెయ్యి ఈ చెయ్యి పట్టుకున్నారు. 3 శిష్యులు ఉన్నారు అక్కడ. ఒకరు చెయ్యి ఒకరు పట్టుకుని నిలబడ్డారు. అక్కడ మహిమ మేఘం, ప్రకాశమానమైన మేఘం క్రింద ఉన్నారు. గంభీరమైన స్వరం వినిపించింది. భయపడిపోయారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక స్వరం ఏదైనా, కుమారి ఏమి కావాలో చెప్పు అనే స్వరం వినిపిస్తే ఆ గెడ తీసుకుని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. ఏమండి? సమూయేలు ఆ విధంగానే స్వరం విన్నాడు. స్వరం విని దేవుని యొక్క సన్నిధానంలో ఆశీర్వదించబడి గొప్ప పరిచర్య చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాల్సింది, ఈ యొక్క స్వరము వినలేదు ఈ యొక్క పేతురు, యాకోబు, యోహానులు. వారికి గైడెన్స్ చెప్తున్నారు, దేవునికి సలహా ఇస్తున్నారు, ప్రభువైన యేసుకి సలహా ఇస్తున్నారు. ఏమని? పర్ణశాలలు కడతాం, ఇక్కడే ఉండిపోదాం. యేసు ప్రభు వచ్చిందెందుకు? మరణించడానికి. యేసు ప్రభు వచ్చిందెందుకు? ప్రాణం పెట్టడానికి. యేసు ప్రభు వచ్చిందెందుకు? పరిశుద్ధమైన రక్తాన్ని భూమి మీద చిందించడానికి. యేసు ప్రభు వచ్చిందెందుకు? దేవుని యొక్క ప్రేమ
ప్రజలందరికీ యేసుక్రీస్తు ద్వారా చూపించడానికి పాప క్షమాపణ ఎలా ఉంటుందో ఆయన ద్వారా మానవాళి తెలుసుకోవడానికి యేసయ్య వస్తే ఆ ప్రణాళికనందరినీ పక్కన పెట్టేసి పేతురు అంటున్నాడు, ఇక్కడే ఉండిపోదాం అని చెప్పి అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, యేసు చెప్పిన మాట, నా ప్రియకుమారుడు చెప్పిన మాట వినండి అని శబ్దం వినిపించింది. ఏమైందో చూడండి. అప్పుడు ఈయన మాట వినడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లా పడి మిక్కిలి భయపడగా, ఈ శిష్యులు ముగ్గురు భయపడిపోయారు, బోర్లా పడిపోయారు. శక్తి సరిపోవడం లేదు నిలబడడానికి. ఇలాంటి వాళ్ళు పర్ణశాల కట్టగలరా? దేవుని మహిమ ఎదుట మానవుడు నిలబడగలడా? దేవుని యొక్క శక్తి ముందు మానవుడు నిలబడగలడా? దేవుని యొక్క ప్రణాళిక ముందు మానవుడు నిలబడగలడా? నిలబడలేడు కదా. పేతురు, యాకోబు, యోహానులు భయపడి బోర్లా పడిపోయారు, భయపడిపోతున్నారు. 7వ వచనం చదవండి. యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకూడని చెప్పాను. వారి వద్దకు వచ్చి అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు కాస్త దూరంగా ఉన్నాడనే కదా. ఎందుకంటే మహిమను చూడడానికి, అంత దగ్గరగా మహిమను చూడడానికి శక్తి సరిపోవడం లేదు. యేసు ప్రభు మన దగ్గర ప్రేమగా మన దగ్గరకు వస్తుంటే ఆయన ఎంత మహిమ కలిగిన వాడో మనం బేరీజ్ వేసుకోలేకపోతున్నాం, అంచనా వేయలేకపోతున్నాం. ఒక్కోసారి యేసు ప్రభు కదా అనుకుంటున్నాం, కానీ ఆయన సామాన్యమైన వాడు కాదు. ఆయన గొప్ప భయంకరమైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లెండి, భయపడకండి అని ముట్టుకుని ముగ్గురిని పైకి లేపాడు. 8వ వచనం చదవండి. ఇప్పుడు ఈ వచనమే ముందుగా చదివించాను మీ చేత. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ఈ వచనం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప వారికి ఎవరునూ కనబడలేదు. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప ఎవరునూ వారికి కనబడలేదు. ఎప్పుడు ఈ వచనం రాయబడిందంటే వారు భయపడి బోర్లా పడిపోయిన ఆ సందర్భం తరువాత వారికి యేసు తప్ప ఇంకా అక్కడేమీ కనిపించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయపడి బోర్లా పడిపోయినటువంటి ఆ సందర్భం తర్వాత చూడండి, పేతురు, యాకోబు, యోహానులు ఎవరిని చూశారు? ఏలియా మోషే చూశారు. మోషేని, ఏలియాని చూశారు కదా. మోషే ఎవరు? ఒక మనిషే కదా. మోషే ఎవరు? ఒక ప్రవక్త కదా. ఏలియా ఎవరు? ఒక మనిషే కదా. ఏలియా ఎవరు? ఒక ప్రవక్త కదా. మనుష్యులను, ప్రవక్తను చూశారు ఈ యొక్క పేతురు, యాకోబు, యోహానులు. వీరు మనుష్యులను చూశారు అంతకుముందు, కానీ వారు భయపడి బోర్లా పడిపోయిన తర్వాత యేసు వారిని ముట్టుకుని లేపాడు పైకి. ఆ తర్వాత యేసు ఒక్కడే నిలబడ్డాడు. యేసు ఒక్కడు మాత్రమే నిలబడ్డాడు. మనుష్యులు అక్కడ లేరు. దేవునికి స్తోత్రం. బాగా గమనించాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఏమనో తెలుసా? చిట్ట చివరికి మనతో నిలవగలిగేది యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క పేతురు, యాకోబు, యోహానులు ఆ యొక్క మోషేను చూశారు, కానీ ఏలియాను చూశారు, కానీ చివరికి మిగిలింది యేసు ఒక్కడే. పేతురు అనుకున్నాడు ఇక్కడే ఉండిపోదాం మోషేతో, ఏలియాతో అనుకున్నాడు, కానీ వారు మోషే, ఏలియాలు పేతురు, యాకోబు, యోహానులతో లేరు. యేసు మాత్రం మిగిలిపోయాడు. యేసు మాత్రం ఆ యొక్క
ముగ్గురు శిష్యులతో ఉన్నాడు. నేను అంటున్నాను ఇక్కడ, ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, ఈ లోకంలో మనము మనుషుల్ని చూస్తాం. మనుషులు మన జీవితాలలో నిత్యము ఉండరు, ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు మనుషులు. కానీ మనుషులు మనతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనతో నిలిచి ఉండిపోయేది ఎవరో తెలుసా? చెప్పండి గట్టిగా. ఎవరు? యేసయ్య. హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా చెప్పాలి. ఎవరు చెప్పాలి? హల్లెలూయా కాదు, ఎవరో చెప్పాలి. ఎవరు ఉండిపోతారు మనతో? ఇంకా బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. యేసు మనతో నిత్యము ఉండిపోయేవాడు. ఈ మాట మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. మన తాత ముత్తాతలు ఇప్పుడు ఉన్నారండి? లేరు. భూమిని విడిచిపెట్టేశారు, మనల్ని విడిచిపెట్టేశారు. అమ్మా నాన్నలు ఉండొచ్చు, కొంతమందికి ఈ భూమి మీద ఉండకపోవచ్చు. ఈ భూమి మీద మనుషులు కొంతకాలం మనతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనుషులు కొంతకాలం మనతో ఇష్టంగా ఉండొచ్చు, మనతో కష్టంగా ఉండొచ్చు. కానీ మనతో ఎప్పుడు నిలిచి ఉండేది చెప్పండి ఎవరు? నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఎప్పుడు ఉంటాడు మనతో నిత్యం ఉండిపోతాడు. చదవండి ఆ మాట. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునో వారికి కనబడలేదు. వారి యొక్క ప్రణాళిక అంతా కల చెదిరిపోయింది. యేసు ఒక్కడే నిలబడ్డాడు అక్కడ. పేతురు యాకోబు యోహాన్లు ఏలియాని మోషేని వెతుక్కుంటుంటే వాళ్ళు ఎక్కడ కనిపించలేదు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రియమైనటువంటి దైవ సమూహమా, మనం ఎప్పుడు మనతో ఉండగలిగేది యేసయ్యే. ఆయన పాదాల చెంతే మనకి సంరక్షణ. యేసు మనల్ని నిత్యము కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు విడిచిపెట్టని దేవుడై ఉన్నాడు. మనుషుల్ని నమ్ముకుంటే మనం ఒకవేళ సిగ్గుపడతామేమో, కానీ దేవుని నమ్ముకుంటే ఎప్పటికీ సిగ్గుపడం. హల్లెలూయా. మనమందరం కూడా ఇక్కడ ఎందుకు కూర్చున్నామో తెలుసా? ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచాం. మనం ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచాం కాబట్టి ప్రభుని యేసు మనకి నిత్యము తోడుగా ఉండేవాడు కాబట్టి ఆయన్ని మనం వెంబడించడానికి ఎక్కడ కూర్చున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గమనించాల్సింది, మనతో నిత్యము ఉండేది ఎవరు? చెప్పండి. మనతో నిత్యము ఉండేది ఎవరు? బిగ్గరగా చెప్పొచ్చు కదా ఆ పేరు. ఎవరు మనతో నిత్యము తోడుగా ఉండేది ఎవరు? వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభువారు మనతో నిత్యము తోడుగా ఉంటారు. రెండవదిగా ఈ పేతురు యాకోబు యోహాన్లు వాళ్ళు ఒక అనుభవాన్ని కలిగి ఉన్నారు. అక్కడ మనుషుల్ని చూశారు, ఒక అనుభవం. ఆ అనుభవం ఏంటంటే మహిమ, వెలుగు, ప్రకాశమానమైనటువంటి ఆ స్థితిలో ఈ యొక్క పేతురు యాకోబు యోహాన్లు ఆ కొండ మీద ఆ అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు బోర్లా పడిపోయినటువంటి పేతురు యాకోబు యోహాన్లకి పైకి లేచి చూసేసరికి ఆ అనుభవం లేదు. అర్థమవుతుందా మీకు? ఆ అనుభూతి అనొచ్చు. ఒక్కొక్కసారి మన జీవితంలో అనుభూతి మిగలకపోవచ్చు, ఆ అనుభవం మిగలకపోవచ్చు. మనతో నిలిచి ఉండేది యేసు. మీకు బాగా అర్థం అవడం కోసం చెప్తున్నాను. మనం ఒక్కొక్కసారి అన్ని అవకాశాలు ఉన్నప్పుడు సకల సౌకర్యాలని కలిగి ఉంటామేమో, ఒక్కొక్కసారి సౌకర్యాలన్నీ దూరం అయిపోవచ్చు. సౌకర్యాలన్నీ, అనుభవాలన్నీ, అనుభూతులన్నీ మాయమైపోవచ్చు. కానీ
ఆ సమయంలో కూడా మనతో నిలిచేది యేసయ్యే. హల్లెలూయా, హల్లెలూయా. కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, ఒంటరి సమయంలో, కన్నీటి సమయంలో, వేదనకర సమయంలో నిన్ను హక్కున చేర్చుకుని ఆదరించేది నీ ప్రక్కనే ఎప్పుడు ఉండేది ఎవరో చెప్పండి. నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు. అనుభవాలు, అనుభూతులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యోబు జీవితంలో పెద్ద ప్యాలెస్ యోబుకి. పిల్లలు, పనివారు, ఆస్తులు, ఒకే రోజు ఉన్నదంతా నాశనమైపోయింది. చివరికి అనారోగ్యం వచ్చేసింది. ఒక్క రోజులో పరిస్థితి తారుమారైపోయింది. ఒక్క రోజులో తలక్రిందులైపోయింది పరిస్థితి. కానీ నిలిచి ఉన్నది ఎవరో తెలుసా? దేవుడు. ఆమేన్. మనతో నిత్యము ఉండేది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. యేసు మనకి నిజమైన స్నేహితుడు. మనుషులు మనతో ఉన్నా లేకపోయినా, అనుభవాలు, అనుభూతులు మనతో ఉన్నా లేకపోయినా, మనతో నిత్యము ఉండగలిగింది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి ఆదరించింది నేను ప్రకటిస్తున్న యేసే. నీవు కన్నీటిలో ఒంటరిగా ఉన్నప్పుడు నేను ప్రకటిస్తున్న యేసు నిన్ను ఆదరించాడు. ఇక మీదట కూడా నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎవరంటే మనతో నిత్యము తోడుగా ఉండేవాడు. నువ్వు అనుకోవచ్చు, నాతో బలగం లేదండి, బంధువులు లేరండి, నాకు వెనకాల ఎవరు లేరండి, పెద్ద అండ లేదండి, అది లేదు, ఇది లేదు. మనుషులు ఉండకపోవచ్చు, నేను ప్రకటిస్తున్న యేసు మనతో ఉన్నాడు. నీకు ధైర్యంగా లేదా ఈ మాట? నిన్ను బలపరిచే దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకోసం మహిమను విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చిన దేవుడైన నజరేయుడైన యేసు నీతో నిత్యము ఉండడానికి, ఆయన తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, వారి కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునో వారికే కనబడలేదు. ఎవ్వరునో కనబడలేదు. హల్లెలూయా. నీకు ఒక అనుభవం ఉంటుంది. ఆ అనుభవంలో నువ్వు ఒంటరిగా నిలబడిపోతావు. ఆ నిలబడిన సమయంలో నీ చెయ్యి పట్టుకుని ఆదరించేది యేసే. నువ్వు పడుతున్న నిందలలో, నువ్వు పడుతున్న హేళనకరమైన పరిస్థితుల్లో, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క ఒత్తిడికరమైన పరిస్థితుల మధ్యలో నిన్ను ఆదరించగలిగేది నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునో వారికి కనబడలేదు. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, అన్న, నా ప్రియమైన సహోదరులారా, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిత్యము మనతో ఉండేటువంటి నిజమైన స్నేహితుడు. ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన ఎప్పుడు మనతో ఉండేవాడు. ఒకవేళ ఏలియా వెళ్ళిపోవచ్చు, ఒకవేళ మోషే వెళ్ళిపోవచ్చు, కానీ యేసు మనతో ఉంటాడు. మోషే ఎవరికి సూచన అంటే ధర్మశాస్త్రానికి సూచన. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. ఏలియా ఎవరికి సూచన తెలుసా? ఏలియా ప్రవక్తకు సూచన. ధర్మశాస్త్రం, ప్రవక్తల యొక్క మాటలు, ప్రవచనాలు ఇప్పుడు కనిపించడం లేదు. అవన్నీ యేసులో నెరవేర్చబడ్డాయి. కాబట్టి యేసు మాత్రమే ఈ లోకంలో మన ముందు రక్షకుడుగా నిలబడ్డాడు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఉన్న మోసే ధర్మశాస్త్రం అంతా యేసులో నెరవేరింది. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవక్తల ప్రవచనాలన్నీ యేసులో నెరవేరాయి.
ప్రవక్త లేడు, ధర్మశాస్త్రం లేదు. ఇప్పుడు యేసయ్య మాత్రమే పేతురు, యాకోబు, యోహాన్ల ముందు నిలబడ్డారు. హల్లెలూయా. అందుకని యేసయ్య అన్నాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. హల్లెలూయా. పాస్టర్ గారు సేవకుడిగా పుల్పిట్ దగ్గర నిలబడి చెప్తున్నాను, పాస్టర్ గారు ఒక మనిషే. పాస్టర్కి దేవుడికి ఇచ్చే విలువ ఇవ్వద్దు. పాస్టర్కి గొప్ప మహిమ పాస్టర్కి ఆపాదించొద్దు. పాస్టర్ కూడా మనిషే. పాస్టర్ కూడా మనతో ఎప్పుడు ఉండడేమో, కానీ ఎందుకంటే పాస్టర్ కూడా మనిషే కాబట్టి మనతో ఎప్పుడు నిలిచిపోయేది ఆ సేవకుడు ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు మనతో ఎప్పుడు నిత్యము ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్తలు లేరు, ప్రవక్తలు లేరు. యేసన్న గారు అద్భుతమైన పరిచర్య చేశాడు. భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సాధు సుందర్ సింగ్ గారు అద్భుతమైన పరిచర్య చేశారు, భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. లూథర్ కింగ్ గారు అద్భుతమైన పరిచర్య చేశాడు, భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవదాస్ గారు, మొంగమూరి దేవదాస్ గారు అద్భుతమైన పరిచర్య చేశారు, భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రవక్తలు ఈ లోకంలో ఉండొచ్చు, చెప్పండి, ఉన్నంతకాలం ప్రకటించవచ్చు, వాళ్ళు కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోవచ్చు. మనతో నిత్యము ఉండేది యేసే, యేసే, యేసే. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు మందిరానికి వెళ్తే పాస్టర్ కోసం వెళ్ళొద్దు, ఆ పాస్టర్ ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు కోసం వెళ్ళండి దేవుని మందిరానికి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పొచ్చు, మీరు అనుకోవచ్చు, మీరు మా పాస్టర్ కాస్త యథార్థంగా వాక్యం చెప్తాడు, యథార్థంగా ఉండడానికి ప్రయత్నిస్తాడని పాస్టర్ని బట్టి దేవుని స్తుతించవచ్చు, కానీ దేవునికి ఇచ్చే మహిమ పాస్టర్కి ఇవ్వద్దు. హల్లెలూయా. ప్రవక్తలు ఉండొచ్చు, ఈ లోకాన్ని విడిచిపోవచ్చు, కానీ ప్రవక్త ప్రకటించిన యేసు మాత్రం నిత్యము ఉంటాడు. ఆమేన్. వారు కన్నులెత్తి చూడగా, చెప్పండి, యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. నీ జీవితంలో, నీ సమస్యలో నువ్వు కన్నులెత్తి చూస్తే నీకు ఎవరెవరు కనిపిస్తున్నారు? నీకు ఎవరెవరు కనిపిస్తున్నారు? నీకు యేసు ఒక్కడే కనిపిస్తాడు చిట్ట చివరికి. నీ ప్రతి అవసరత, నీ ప్రతి అక్కర, నీ ప్రతి మహిమ కార్యము చేయడానికి దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభునామాన్ని మహిమపరిచి దేవుని స్తుతించాలి. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ఒకటి, పేతురు, యోహాను, యాకోబులకి మోషే, పేతురు, యోహాను, యాకోబులకి మోషే, ఏలియాలు కనిపించలేదు. రెండు, ఆ అనుభూతి మిగల్చబడలేదు, అనుభూతి లేదు. మన యొక్క జీవితంలో గత కాలంలో పొందిన ఆ సకల సౌకర్యాలు లేదా ఆశీర్వాదము, దీవెన అన్ని సమయాల్లోనే మన దగ్గర ఉన్నా లేకపోయినా యేసయ్య మాత్రం మనతో ఉంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఆయన మాట మనతో నిత్యం ఉంటుంది. ఏంటి యేసయ్య మాట మనతో నిత్యం ఉంటుంది. మనకి వినడం ముందు అలవాటు చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు సానుకూలంగా వ్యవహరిస్తారు. ఎప్పుడైనా సరే వినడం అలవాటు చేసుకోవాలి. అవతల వాళ్ళు చెప్పింది వినడం అలవాటు చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏమి మాట్లాడాలా అనేది సానుకూలత. యేసు మాట్లాడుతున్నాడు కదా మోషే, ఏలియాలతో, పేతురు మధ్యలోకి వెళ్ళి కలుగజేసుకున్నాడు.
మోషేతో ఏలియాతో యేసయ్య మాట్లాడుతున్నాడు కదా, ఆ మాటలు ఏం మాట్లాడుతున్నాడు విని క్రిందకు వచ్చి అది అద్భుతంగా తన మనసులో పెట్టుకుని అవసరమైతే అది గ్రంథస్థం చేయొచ్చు కదా, ఆ అవకాశాన్ని పోగొట్టేసుకున్నాడు పేతురు. గమనించాల్సింది దేవుని యొక్క వాక్యం మనతో నిత్యము ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క మాట మనతో నిత్యం ఉంటుంది. యేసు ఆయన మాట మనతో నిత్యం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పుడు ఎప్పుడో సినిమాలు బాగా చూసేవాడిని నేను, ఇదివరకు బాగా ఎక్కువ చూసేవాడిని సినిమాలు. అందులో ఒక పాట ఇసుక మీద పేర్లు రాసి ఏదో పాట ఉంటుందండి, మీకు ఎవరికైనా గుర్తొచ్చిందా? గుర్తు తెచ్చుకోమని అనడం లేదు సినిమా, అలాగే అనడం లేదు, కానీ చెప్పండి, నీటికి ఆ పేర్లు కొట్టుకెళ్ళిపోయినాయి. అక్కడ ఏదో పాట వస్తుంది, ఎవరిదో గుర్తులేదు, కానీ అది ఏదో మొత్తం మీద ఇసుకల్లో త్రాసాని ఇద్దరు పేర్లు ఏమైపోయినాయి. ఏమంటే అది కూడా కాదేమో, వేరే పాట ఏమో బహుశా. అంటే ఈ లోకంలో ప్రతి మాట చెరిగిపోద్దేమో, కానీ నా యేసయ్య మాట చెరిగిపోదు. హల్లెలూయా. నా యేసయ్య చెప్పిన మాట ఎప్పటికీ ఎన్నటికీ చెరిగిపోదు. నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చిన నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను స్వాస్యకర్తగా చేస్తాడు, ఆస్తికర్తగా చేస్తాడు. నమ్మే వాళ్ళు చేయి పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. మీకు మళ్ళీ ఆస్తికర్తలుగా చేస్తాడు నా దేవుడు, మిమ్మల్ని స్వాస్యకర్తలుగా చేస్తాడు నా దేవుడు, మిమ్మల్ని నింద నుండి తొలగించబడిన వారిగా, మహిమకు అర్హత పొందిన వారిగా నేను ప్రకటిస్తున్న యేసు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా, ఇంకా బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నటువంటి వర్తమానం మీకు అర్థమవుతోందా? ఏంటి? వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ఒక స్త్రీ ఉంది. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ స్త్రీని ఈ రెక్క పట్టుకుని బరబరమంట ఈడ్చుకుంటూ వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభుతో చెప్తున్నారు, యేసయ్యా, యేసు, నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తావా? నీవు ధర్మశాస్త్రాన్ని పాటిస్తావా? చూడండి, ఈ యొక్క స్త్రీ మీద ఆ శిష్యులంతా, ఆ యొక్క చుట్టుపక్కల వాళ్ళంతా యేసు ప్రభుకి ఒక ఆరోపణ చేస్తున్నారు. ఏమనంటే, ఈ స్త్రీ వ్యభిచారమందు పట్టబడింది అని. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడో చూస్తున్నారు. అప్పుడు యేసు ఏం చేశాడో తెలుసా? నేల మీద కూర్చుని, అక్కడ ఇసుక నేల కదా, ఇసుక నేల మీద, ఆ సముద్రపు వారన ఇసుక నేల మీద ఏదో వ్రేలుతో రాశాడు. వ్రాసి అన్నాడు, వాళ్ళంతా ఎందుకు తీసుకొచ్చారంటే యేసు ప్రభుని, మోషే ధర్మశాస్త్రంలో ఏమనుంది? వ్యభిచారమందు పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని కదా. ఇప్పుడు ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపమంటాడేమో అని, యేసయ్య అంటాడేమో అని వాళ్ళంతా రాయి పట్టుకుని వచ్చారు. ఇప్పుడు యేసయ్య నేల మీద ఏదో రాసి అన్నాడు, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట రాయి ఆమె మీద వెయ్యండి అన్నాడు. మీలో పాపము చేయనివాడు మొట్టమొదట రాయి ఆమె మీద వేయండి అన్నాడు. ఇప్పుడు యేసయ్య ఆ మాట అన్న తర్వాత
రాళ్ళు టప్ప 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 టప్పమంటే కింద పడిపోయినాయి. అందరి చేతుల్లోంచి కింద పడిపోయి అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ స్త్రీ రెక్కలు పట్టుకుని లాక్కుండా బరబరమంటే ఈడ్చుకుంటూ వచ్చారు కదా, ఏడుస్తూ ఉంది. అవమానం తట్టుకోలేకుండా ఉంది, సిగ్గుతో తల వంచుకుని ఉంది, భయంకరమైనటువంటి వేదనలో ఉంది. ఆ వేదనలో, ఒంటరితనంలో ఏడుస్తూ ఉన్నటువంటి ఆ స్త్రీ పైకి కనులు తెరచి చూసేసరికి యేసు తప్ప మరి ఎవరు లేరు. హల్లెలూయా. యేసు ఎవరంటే రక్షించడానికి వచ్చినవాడు. మనల్ని రక్షించగలిగేది ఈ భూమి మీద ఎవ్వరు లేరు. మనల్ని రక్షించగలిగినటువంటి పరిశుద్ధుడు ఈ భూమి మీద ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారు అంటే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. యేసు అక్కడే ఆ స్త్రీ ముందు నిలబడ్డాడు. ఆమెతో అంటున్నాడు, అమ్మా, నీ మీద ఎవరు రాయి వేయలేదా? ఆమె ఏడుస్తూ అంటుంది, లేదు ప్రభు అన్నట్టుగా అడ్డంగా తలూపింది. అమ్మా, నేను కూడా నీ మీద రాయి వేయను. నేను నిన్ను రక్షించడానికి వచ్చాను కదా, శిక్షించడానికి కాదు కదా అని చెప్పి, ఇక మీదట నీవు పాపం చేయమికని ఆమెతో చెప్పి ఆయన కూడా ప్రభు అయినటువంటి యేసు ఆ యొక్క స్త్రీని ఆశీర్వదించి వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు గమనించాల్సింది, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునో వారికి కనబడలేదు. మరి ఎవరునో వారికి కనబడలేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక మంత్రి గారి దగ్గరికి వెళ్ళాను. వింటున్నారా? కొన్ని సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాల క్రితం ఒక మంత్రి గారి దగ్గరికి వెళ్ళాను. మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పటికీ, మంత్రి గారి దగ్గరికి వెళ్ళడానికి అంత దూరంలో పోలీసు వాళ్ళు ఉన్నారు. ఒక 1 కిలోమీటర్ దూరంలో అక్కడ పోలీసు వాళ్ళు చెక్ చేశారు, మధ్యలో పోలీసు వాళ్ళు చెక్ చేశారు, గేటు దగ్గర చెక్ చేశారు. ఏదో ఉంటుంది కదా, కీం అంటుంది, దాంట్లో నుంచి వెళ్ళాలి కదా, అందులోంచే వెళ్ళమన్నారు. వెళ్ళాం. బయట కూర్చున్నాం. లోపల మంత్రి గారి దగ్గరికి పిలిచినప్పుడు వెళ్ళాలి. 1-2 గంటలు వెయిట్ చేసాం. లోపలికి వెళ్ళాం, మాట్లాడాం, వచ్చేసాం. దేని గురించో అనుకుంటారేమో, ఏమన్నా ఎమ్మెల్యే సీట్ అడుగుతాడు ఇక వెళ్ళాడేమో అనుకుంటారేమో. కాదండోయ్, కాదు. మన క్రైస్తవ విషయాలను, లేదంటే క్రైస్తవ సమాజమును గూర్చినటువంటి విషయాలని వారి దగ్గర చెప్పడానికి వెళ్ళాం, వారితో చర్చించడానికి వెళ్ళాం. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారితో మాట్లాడొచ్చేసాం. ఆ తర్వాత ఇది జరిగి ఎంతకాలం అయింది? చాలా కాలం అయింది, చాలా సంవత్సరాలు అయింది. మరలా కొంతకాలానికి ఆ ఇంటికి మరలా వెళ్ళాను. ఆ మంత్రి గారు గతంలో చేశారే, ఆ మంత్రి గారు, ఆ వ్యక్తి ఒక్కరే ఉన్నారు, పక్కన ఎవరు లేరు. మనుషులు మనతో ఉండొచ్చు, లేకపోవచ్చు. అధికారం మనతో ఉండొచ్చు, లేకపోవచ్చు. పదవి మనతో ఉండొచ్చు, లేకపోవచ్చు. అనుభవాలు, అనుభూతులు మనతో ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆస్తి ఉండొచ్చు, లేకపోవచ్చు. మనతో ఉండగలిగేదే, మనతో నిత్యము ఉండేదే చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు నిత్యం మనతో ఉంటాడు. కాబట్టి హీ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్. ఆయన మనకు నిజమైన స్నేహితుడు. కాబట్టి ప్రభువా, నువ్వు నన్ను ఇంత ప్రేమించావా, నీకు స్తోత్రాలు. ఏది ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు నాకు తోడుగా ఉంటావా? నీవు నన్ను ఇంత ప్రేమించావా, నీకు స్తోత్రం, నీకు వందనాలు, నీకు మహిమ చెల్లిస్తున్నాను, నువ్వు కావాలేసయ్యా అని చెప్పి ప్రభుని మహిమపరచాలి. ఇంకో విషయం చెప్పనా?
పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కూడా సింహాసనం ఉంది. సింహాసనం మధ్యలో ఎవరుంటారో తెలుసా? సింహాసనం మధ్యలో, పరలోకంలో సింహాసనం మధ్యలో ఎవరుంటారు? పాస్టర్ గారు ఉంటారా? పరలోకం వెళ్ళిపోయారట అంతా. సంఘం అంతా పరలోకం వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన పాటర్ గారు కనిపించడం లేదు. పాస్టర్ గారు అయితే ఎక్కడున్నాడు? పాస్టర్ గారు ఎక్కడ ఉండిపోయాడు? మీరు అంటారేమో పాస్టర్ గారు ఉంటారని. ఆ సింహాసనంలో ఉండేది ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్నా, మనతో ఎప్పుడూ ఉండేటువంటి నజరేయుడైన యేసు. హల్లెలూయా! పరలోకంలో కూడా సింహాసనాసీనుడై ఉంటాడు యేసయ్య. మీకు పెళ్ళిళ్ళకి అక్షంతలు వేయడానికి, లేకపోతే ఫోటో దిగుతారు కదండి. వెళ్ళిన చోట ఏమంటే ఫోటో దిగండి అంటారా? ఫోటోలు దిగమంటారు కదండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు ఉంటారా? లేదంటే ఈ ఒక అమ్మాయిని నిలబెడతారా? మధ్యలో అమ్మాయికి అటు ఇటు ఫోటోగ్రాఫర్ అంటారు. ఇదిగో మీరు ఇటు ఉండండి, ఎటు ఉండాలి? అమ్మాయికి ఇటు ఉండాలి, నేను అమ్మాయికి ఇటు ఉండాలి, ఆవిడ ఎటు ఉండాలి? అటు ఉండాలి, జేబేపును ఉండాలి. అర్థమైందా మీకు? మీరు కన్ఫ్యూజన్ అక్కర్లేదు, ఫోటోగ్రాఫర్ చెప్పక్కర్లేదు మీకు. మీ ఆయన జేబు ఇటు ఉంటే అటే పక్కన వెళ్ళి నిలబడాలి. అంటే అసలు ప్రాణం తీసేదే. ఏమండి, ఇలా చేయి చేపెట్టానండి వీళ్ళు నా మీద కోప పెట్టుకుంటారు, కానీ వీళ్ళు మహా మంచోళ్ళు అండి. హల్లెలూయా! అన్నీ బాగానే ఉంటాయి. ఏమండే, ఏమి లేకపోయినా నేను సక్క పెట్టేస్తానని అంటారు. ఒకవేళ వాళ్ళకి వచ్చిందనుకోండి, అన్నీ ఉన్నా అది లేదు ఇది లేదు అంటారు కదండి. కాబట్టి మీరు మంచోరమ్మ, మీరు చాలా మంచోళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! జేబేపును ఉండాలండి. ఎందుకే యేసబ్బు శివాజీ జేబేపున వాళ్ళు వచ్చి నిలబడతారు. హల్లెలూయా! ఇప్పుడు యేసయ్య సింహాసనాసీనుడై ఉంటాడు కదా, ఆయన యొక్క స్వాస్థ్య భాగముగా మనం కూర్చుంటాం. హల్లెలూయా! ఆయన యొక్క ఆస్తిగా మనం కూర్చుంటాం ప్రక్కన. హల్లెలూయా! ఎంతకంటే దీవెనేంటి? వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. రాత్రి నేను పడుకునేసరికి 2 ఎంత అయింది. 1 గంట పడుకున్నానేమో, మెలకు వచ్చేసింది. 3 గంటల నుంచి ఏ వాక్యం చెప్పాలి, వాస్తవం ఏ వాక్యం చెప్పాలి. ఇంచుమించుగా 6 ఆ టైంకి ఈ ప్రస్తావన నా మనసులో పడింది. ప్రస్తావన అయితే పడింది, కానీ ఈ మాటని 1 గంట సేపు చెప్పాలంటే, ఈ మాట చెప్పేసి సినిమా స్టోరీ చెప్తే వింటారా మీరు? ఈ మాటను అటు కానీ ఇటు కానీ దాటకుండా ఈ మాటలో నుండి వాక్యాన్ని చూపిస్తూ యేసు ప్రభుని మీకు చూపిస్తూ చెప్పాలి. వర్తమానం అందడానికి ఒక సేవకుడు ఎంత ప్రయాసపడతాడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఈరోజు మీకు చెప్పే వర్తమానం ఏంటో తెలుసా? వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. ఇంకోసారి చెప్పాలి. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. యేసు తప్ప ఎవ్వరు మనకు కనబడరు. ఒక్కో సమయంలో యేసు ఎప్పుడు మనతో ఉంటాడు. మనుషులు మనకు కనబడకపోవచ్చు,
ఆస్తి మనకు కనపడకపోవచ్చు, అంతస్తు, పదవి, బంధు మిత్రులు మనకి ఎప్పుడు కనబడకపోవచ్చు, మన పక్కనే ఉండకపోవచ్చు. మనతో ఎప్పుడు నిలుచుండేది యేసయ్యే. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.